మా ఇంటి పక్కన చిన్న ప్లేస్ ఉంటుంది. వీకెండ్ కదా, మొక్కలు అవి చూసి క్లీన్ చేద్దామని వెళ్ళాం. మా కాంపౌండ్ వాళ్ళకి అటుపక్కన ఉన్న ఖాళీ ప్లేస్ నుంచి సౌండ్స్ వస్తుంటే చూసాను. యాక్చువల్లీ ఫస్ట్ మా ఆయన చూసి షాక్ అయ్యి నన్ను పిలిచాడు. పాముంది పాముంది అని చెప్తున్నాడు. అక్కడ మ్యాన్ హోల్ టైప్లో ఒకటి ఉంటుంది, అందులో ఉంది అది. నేనైతే ప్యానిక్ అవ్వలేదు. వెంటనే స్నేక్ క్యాచర్కి కాల్ చేశాం. వాళ్ళు రావటానికి 1/2 అవర్ పడుతుందన్నారు. అవి ఎటైనా వెళ్తాయేమో అని గమనిస్తూ అక్కడే ఉన్నా చాలాసేపు. స్నేక్ క్యాచర్ వచ్చాక చూసి అవి గోడకి అటుపక్క ఉండడంతో తీయడం కష్టం అన్నారు. పైకి వస్తుంది. ఇంతకీ అవి ఏం స్నేక్సో చెప్పలేదు కదా మీకు. రక్త పింజరి అంట, ఇంగ్లీష్లో రసల్ వైపర్ అంటారు. వదిలేద్దామా రిస్క్? నేను రానని చెప్పాను ముందే. అవి చాలా ఫాస్ట్ ఉంటాయి, వితిన్ సెకండ్స్లో మీదికి వచ్చేస్తాయి. చాలా డేంజర్ అని చెప్పి చాలాసేపు ఆలోచించారు ఎలా తీయాలి అని. మామూలుగా అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒకరే రారంట, కానీ ఆవిడకి తెలీదు గోడకి అటుపక్క ఉన్నాయని చెప్పి. కావాలంటే నేను మా బ్రదర్ హెల్ప్ చేస్తాం, అలానే వదిలేస్తే పిల్లలు తిరుగుతుంటారు కదా, ఇబ్బంది అయిపోతుంది అని ధైర్యంగా ముందుకు వచ్చేసాను. అటువైపు వాటిని బకెట్లో వేయడానికి ట్రై చేస్తున్నారు. మేము ఇటువైపు నుంచి పైకి లాగడానికి రెడీగా ఉన్నాం. ఫస్ట్ కర్రతో ట్రై చేశారు. ఎలా బుసగొడుతున్నాయంటే అంత సౌండ్ వస్తుంది. తర్వాత యూ షేప్ కర్రతో వాటికి స్ట్రెస్ కాకుండా సేఫ్గా బకెట్లోకి పంపించి క్లోజ్ చేసేసారు. మేము ఇటు పక్క నుంచి బకెట్ తీసుకున్నాం. సైలెంట్ ఉంది. మళ్ళీ అవి సడన్గా పైకి రాకుండా కాలుతో బకెట్ని నొక్కి పెట్టేసాం. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా ఎంతైనా. ఇది చాలా కేర్ఫుల్ ప్రాసెస్, చాలా టెక్నిక్తో హ్యాండిల్ చేశారు ఆవిడ. మా వాళ్ళు ఏంటి మీరిద్దరు అసలు అనే అరిచారు. అందరూ భయపడుతుంటే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అయినా బకెట్ క్లోజ్ చేసింది కదా అని ధైర్యం అంతే. నిజం చెప్పాలంటే ఆ స్నేక్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాయి. తీస్తుంటే ఇలా పైకి లేవడం ఇలా అంత ఇబ్బంది పెట్టలేదు. 3 స్నేక్స్ ఉన్నా కూడా ఆవిడ అంత బాగా హ్యాండిల్ చేయగలిగారు అంటే వాటి కోఆపరేషన్ కూడా ఉండడం వల్లనే. ఏం చేస్తారు వీటిని తీసుకెళ్ళి అని అడిగితే దూరంగా ఫారెస్ట్ ఏరియాలో అలా వదిలేస్తామని చెప్పారు. అండ్ ఆవిడ కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే ఇలాంటి సిచ్యువేషన్లో పానిక్ అవ్వకుండా ఉండడం ఇంపార్టెంట్. మనం సేఫ్గా ఉంటూ మ్యాక్సిమం వాటిని కాపాడటానికి ట్రై చేయాలనేది నా ఆలోచన. మనం భయపడి ఏదో ఒకటి చేసేస్తే అవి భయపడి మీదికి వచ్చేస్తాయి. అలా కాకుండా సిచ్యువేషన్ని కామ్ అండ్ సేఫ్గా హ్యాండిల్ చేసేసాం. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.